ఇది మందార చెట్టు కదండి. నిన్న ఒక పువ్వు కూడా పూయలేదండి. దీనికి పూయపోయేటప్పుడు నాకు నిన్ననే డౌట్ వచ్చింది. ఏంటి సరిగా పూస్తూ ఆగిపోయింది ఏంటి ఇది అనుకున్నాను. సరే నిన్న ఈవినింగ్ చూడలేదు, వాటర్ ఇచ్చి వెళ్ళిపోయినాను. అంటే ఎండ ఎక్కువ ఉందని పూయలేదని. ఈరోజు వచ్చి చూస్తే ఈరోజు కూడా మొగ్గలు గుడ్డిగా అవుతున్నాయి. చూస్తే ఏంటి పైకి మాత్రం చక్కగా చెట్టు పచ్చగా నిగనిగలాడుతూ బాగానే ఉంది, కానీ ఏంటప్పా ఎందుకు ఇంట్లో ఫ్లవర్స్ మొగ్గలు వస్తున్నాయి, చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, పూయట్లేదంటే చూడండి ఇట్లా ఏపిడ్స్ చూసారా మీరు? అదే మీలీ బగ్స్, తెల్లనల్లి అంటారు కదా, ఇది చూడండి ఎంత స్ప్రెడ్ అయిందంటే నేను చూసుకోలేదండి. మీకు చూపిద్దామని ఇప్పుడు 2-3 కొమ్మలు ఇరిచి అవతల పడేసాను. అంత చూపిద్దామని ఇప్పుడు మీకు వీడియో చేస్తాను. అంటే ఇది స్టెమ్కి కూడా స్ప్రెడ్ అయిందండి, నేను చూసుకోలేదు. ఇగో ఇదంతా ఇట్లా స్ప్రెడ్ అవ్వడం వల్లనే అదేంటంటే పైకి అట్లా తెలియకుండా మనకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇంక ఈ మొగ్గని ఇచ్చనియ్యదు, ఇంక అది అలా నైటే అట్లా తినేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు చెట్లని అడుగున లేపి చూసుకుంటూ ఉండాలండి కాండాలని. ఇగో చూసారా ఎంత ఉందో. ఇంక దీనికి మొగ్గలేదు కాబట్టి నేను కొమ్మని ఇరిచేస్తా, చిన్న కొమ్మని. ఇదంతా ఇంకో ఇక్కడ చూడండి ఇంత వచ్చిందనమాట. మనం చూసుకోకుండా ఇంత ఆకులు అడుగున వచ్చేస్తుంది అది. ఇది ఇట్లా ఆకులు అడుగున వచ్చేస్తుందండి. మనం చూసుకోలేదనుకోండి, మనము పైకి బాగానే ఉన్నాయి కదా గ్రీన్గా ఆకులు అనుకుంటాము, కానీ పైకి బాగుంటాం కదా, అవి ఆకులు అడుగు నుంచి స్ప్రెడ్ ఇట్లా కాండానికి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఒకసారి మనకు ఈ కాండానికి ఈ స్టెమ్కి స్ప్రెడ్ అయిందంటే కొమ్మకి కష్టం, చెట్టునే తినేస్తుంది ఇంక పూర్తిగా. అందుకని మనం అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా ఎక్కడెక్కడ పూలు ఉంటాయో అక్కడే వస్తుంది అది, ఎక్కడెక్కడ మొగ్గలు ఉన్నాయో అక్కడక్కడ ఏంటంటే ఇలా కొంచెం టైం తీసి ఇట్లా లేపి కూడా చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటే మనకు ఇట్లా ఉన్నది ఇట్లా పెద్ద ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట. మనం చూసుకుంటూ ఉంటే తీసేసేయాలన్నమాట. అప్పుడే మనకి ఈ మొగ్గలు ఇచ్చుతాయి. మనం ఎంత వాటర్ ఇచ్చినా ఇచ్చట్లేదు, ఎంత ఎరువు ఇచ్చినా ఇది రావట్లేదు అనుకుంటాం కదా, ఇది ప్రాబ్లము. ఈ రకరకాల పురుగులతోటి మనకు వచ్చేవి కూడా రాకుండా అవుతాయి అన్నమాట. అదే ఈరోజు మీకు ఇది చూపిద్దాము అని ఈ వీడియో తీసుకొచ్చేసారా. ఇదిగో ఇక్కడ మొగ్గుందా, ఇది విచ్చాలి, కానీ ఇదేం చేస్తున్నది, ఈ అడుగునున్నది కాండాన్ని తినేయడం వల్ల దీంట్లో ఉన్న సారం అంతా ఆ ఫ్లవర్ బడ్కి చేరకపోవటం వల్ల మనకి అది కొంచెం ఈ స్టేజ్కి రాగానే విచ్చే స్టేజ్కి రాలిపోతుంది అనమాట. ఏంటి మొగ్గలు రాలిపోతున్నాయి విచ్చట్లేదు అనుకుంటాం, అసలు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. దీని అడుగునో దీని పక్కనో ఏ దగ్గరగా దాని అది రెక్కల లోపలో ఇలాంటి ఏపిడ్స్, మీలీ బగ్స్ ఇవన్నీ ఉండి దాంట్లో ఉన్నటువంటి చెట్టులో ఉన్న సారాన్ని తినడం వల్ల అది ఇంక మొగ్గ దాకా ఎక్కడ చేరుతుందండి, బలము చేరదు, దాన్ని పెరగనివ్వదు అన్నమాట. అట్లా అందుకని మనము ఈ అడుగున కూడా చూడాలి. పైన చూసి ఆకులు బాగానే ఉన్నాయి అనుకోవడానికి లేదు. ఎప్పుడు కూడా పెస్ట్స్ కానీ డిసీజెస్ కానీ ఫస్ట్ ఆకులు అడుగునేనండి. గుడ్లు పెట్టేది కూడా ఆకులు అడుగునే పెడతాయి, ఎందుకంటే వాడికి దాక్కునే చోటు అది. మా తల్లి కూడా చాలా తెలివైంది అనమాట. అంతే కదా, పిల్లల్ని రక్షణగా ఉంచుకోవడం అట్లా అనమాట. మనం మీద చూడకుండా ఎండ తగలకుండా అవి కూడా చూసుకొని పెడుతుంటాయి. మనం ఏం చేయాలంటే ఇలా కొమ్మల్ని ఇలా వంచి చూస్తే కానీ మనకు ఈ ఆకులు అడుగునున్నది తెలుస్తుంది అనమాట. ఇది చూపిద్దామని నేను వెంటనే ఫోన్ తీసుకొని పూలు కోసుకుందామని వచ్చానండి. ఎన్ని మొగ్గలు ఉన్నాయి, ఇంత మంచిగా వచ్చింది అనుకున్నానే, ఎందుకు ఈ చెట్టు మళ్ళీ ఆగింది, నిన్న రాలేదు మొన్న రాలేదు పువ్వు, ఎందుకు ఈ మొగ్గలు ఇట్లా రాలిపోయింది ఏంటి అని డౌట్ వచ్చింది నాకు. అట్లా అనమాట. మనం ఏదన్నా రోజుటి జరిగే విధానంలో కొంచెం తేడా వచ్చిందంటే మన బాడీలోనైనా కానీ మనం ఎలా ఈరోజు ఎందుకు ఒంట్లో బాగాలేదు ఎట్లాగో అనిపిస్తుంది అనుకుంటాం కదా, అలాగే అనమాట. చెట్లకు కూడా రోజు వచ్చినట్టు జరగకుండా కొంచెము దానిలో మార్పు వచ్చిందంటే మనము దానికి ఏదో సంథింగ్ తేడా అయింది అని తెలుసుకొని ఇలా చూడాలండి.
లేకపోతే ఆ చెట్టు అట్లా 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 పాడైపోతుంది, మనకు చేతికి అందదు అనమాట. అట్లా అది ఓకే. ఇగో కొమ్మ కూడా చూడండి, ఈ కొమ్మ దీనికి ఏంటి పువ్వు ఉంది, ఇది విచ్చాలి. ఈ కిందేమో ఈ గందరగోళం ఉంది. ఇదంతా ఉంటే ఇంకా అదేం ఇచ్చుతుంది. మనం ఏం చేయాలన్నమాట, ఇప్పుడు ఈ గందరగోళాన్ని తీసేయాలి. ఈ గందరగోళం తీసేస్తే రేపు ఎల్లుండికి అది విచ్చుతుంది, లేకపోతే అది ఇట్లా రాలిపోతుంది అనమాట. ఇక్కడ ఇంకో మొగ్గ కూడా వస్తున్నది పక్క నుంచి, ఇక్కడ తల ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే చూసుకొని ఆ మొగ్గ ఎఫెక్ట్ అవ్వకుండా, ఆ పక్కనున్న ఆ పువ్వు ఎఫెక్ట్ అవ్వకుండా, ఈ తలకాయలు ఎఫెక్ట్ అవ్వకుండా మనము మెల్లగా ఈ ఆకుల్ని, దాని మీద ఉన్నటువంటి ఈ పురుగుని తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుంటే ఆ మొగ్గ రేపటికి ఎల్లుండికి విచ్చుతుంది, ఈ చెట్టు కూడా మనకి నిలబడుతుంది. లేదంటే మనం ఇలా వదిలేసాం, ఒక పువ్వే కదా ఒక మొగ్గే కదా అని వదిలేసాం అనుకోండి, అంతే అది ఈ కాండం నుంచి మెల్లమెల్లగా ఈ కిందకి పాకేసి ఇంకా చెట్టు మొత్తాన్ని ఎండిపోయేటట్టు చేస్తుంది. ఒకసారి ఇలానే నేను ఊరెళ్ళినప్పుడు ఇలానే జరిగింది. చెట్టుకి నీళ్లు పోయమన్న వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదండి, వాళ్ళు ఓన్లీ వాటరే ఇచ్చేవాళ్ళు. అలా అది ఇట్లానే డిసీజు, మీలీ బగ్స్, ఏపిడ్స్ అటాక్ అయ్యి చెట్టు నిలువెల్ల ఎండిపోయింది. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఆకులు అవి అన్నీ కట్ చేసేసుకొని మళ్ళీ సాయలు గుల్ల చేసేసి కొంచెం అది దాన్ని ఏమంటారు, వేప పిట్టు కదా, నీమ్ కేక్ అనమాట, నీమ్ కేక్ పౌడర్ని ఇచ్చి నీమ్ ఆయిల్ స్ప్రే చేసి మళ్ళీ కొంచెం వర్మి కంపోస్ట్ అది తీస్తే అది మళ్ళీ ఒక మెల్లమెల్లగా పోయింది అనుకున్నా. ఆల్మోస్ట్ కాండం దాకా వెళ్ళిపోయి ఎగిరిపోయింది, అది నల్లగా కూడా అయిపోయింది. కానీ వేరులో కొంచెం ఏదో పాపం కొంచెం చిగురు ఉన్నట్టుంది. అలా మళ్ళీ కట్ చేసేసాను కూడా పూర్తిగా, ఇంకా ఎందుకు ఇది పోయిందని. కానీ మొదలంట తీయలేదు నేను, గట్టిగా ఉంది కదా కుండి, మొదలంట తీయకుండా వదిలేశాను. అది మళ్ళీ మెల్లగా ఒకసారి చున్నపడంగా సిగురుతోటి వచ్చేసి మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చిందండి. ఈ కొమ్మల నుంచి ఈ కొమ్మలన్నీ కట్ చేసేసా, మొత్తం ఆకులతో సహా మొత్తం ఇలా కట్ చేశాను. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఈ నల్లగా ఉన్న స్టేజ్ నుంచి మళ్ళీ దానికి ఇప్పుడు తెచ్చుకుంది అంటే చూడండి దీన్ని, అది మనకి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే అది మళ్ళీ బతికి ఇట్లా అయింది అనమాట. అట్లా అది ఇదేరుతూ మీకు ఇంతసేపు మాట్లాడుతున్నా నేను. అదేనండి, ఏం లేదు. చెట్లు పెంచేటప్పుడు మనము కొంచెం ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు. మనకి కొన్ని పూలు దేవుడికి వస్తాయి, చెట్లు చూడడానికి పూలతో కదా అందంగా ఉంటాయి పూల చెట్లు. అది ఒక చెట్టుకి వచ్చింది అనుకోండి, మనము అశ్రద్ధ చేసామనుకోండి, అదే అన్ని చెట్లకి పాకిపోతుంది అన్నమాట. మరి అందుకే మనం ఏదన్నా పెస్టిసైడ్ కానీ, అదే నీమ్ ఆయిల్ కానీ, ఏదన్నా మనం న్యాచురల్ది లిక్విడ్ కానీ ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా కొమ్మల్ని ఎత్తి చల్లాలండి. ఎందుకంటే పెట్స్ ఎప్పుడు కూడా కొమ్మలు అడుగునే ఉంటాయి కాబట్టి ఇలా మనం ఇట్లా చెట్టుని ఎత్తి ఇలా స్ప్రే చేయాలి. చేస్తే అప్పుడు అడుగుకి చేరి అడుగున ఉన్నటువంటి ఇలాంటి డిసీజెస్, మీలీ బగ్స్, ఏపిడ్స్, మైట్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉన్నదండి దీంట్లో. ఇది ఎంటమాలజీ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించిన పురుగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ చాలా పెద్దదన్నమాట. దానికి వాటన్నిటికీ మనము కంట్రోల్ చేసుకోవాలి. అది ఇవి ఉన్నాయి అంటే ఇగో ఈ నల్లచీమలు ఉన్నాయి చూసారా, అవి వచ్చేస్తాయి ఫస్ట్. అంటే వీటిని తినడానికి అవి వస్తాయి. అవి వచ్చినాయి అంటే దీనికి డిసీజ్ ఉంది, పెస్ట్ ఉంది అని మనం గుర్తించాలి. గుర్తించి మనకు పూలు గుడ్డిగా అవుతున్నా, మనకు పూలు సరిగ్గా పుయ్యకపోయినా, విచ్చుకోవాల్సిన పూలు విచ్చుకోకుండా రాలిపోతున్నా, ఇవన్నీ గమనించుకోవాలండి. మనం గమనించి వాటికి పాపం హాయిని కలిగిస్తే, అవి తీసేస్తే వాటికి హాయిగా ఉంటాయి. ఒకటి మనకు కావాల్సిన పూలు కూడా ఇస్తాయి. ఇంకా రేపు చూడండి, మనకి ఈ పువ్వు ఇచ్చుతుంది, ఈ పువ్వు, ఈ 3 పువ్వులు ఇచ్చుతాయి అనమాట. అదొకటి ఉంది, 4 ఇచ్చుతాయి. అదే నేను ఈరోజు ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఆ 4 పూలు రాలిపోయి ఉండేది.
నాలుగు పూలు కూడా వెచ్చకుండా రాలిపోతాయి అన్నమాట. మనకు తెలియకుండానే ఎందుకు వెచ్చలేదు అనుకుంటాం. ఇగో చూసారా, ఇదంతా అనమాట స్టెమ్కి వచ్చేస్తున్నది చూసుకోకపోవటం మూలాన. ఈ ఎండకి ఏంటంటే రోజు రావడం, వాటర్ ఏదో ఇవ్వడం, ఎండ దెబ్బకి ఎక్కువసేపు ఉండలేక వెళ్ళిపోవడం. నాకు నిన్ననే డౌట్ వచ్చింది, రోజు వచ్చే 2 పూలు కూడా రావట్లేదు ఈ చెట్టుకి, ఏదో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది చూడాలి అనుకున్నాను. ఈరోజు చూస్తే ఆకులు రాలిపోతున్నాయి ఎర్రగా అయ్యి. ఇదేదో అందులో కూర్చొని చూస్తే ఇది ప్రాబ్లము. ఇంకా వెంటనే మీకు కూడా చెప్దాము, ఇలా చేసుకోండి చూడండి, మీరు కూడా చూసుకుంటారు కదా. ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది మందారాలకే కాదండి, చాలా చెట్లకి ఈ ప్రాబ్లం. మందారాలకి మీలీ బగ్స్ ఎఫెక్ట్ ఎక్కువ అనమాట. మొత్తం తీసేసానండి మొత్తం. ఇది ఇప్పుడు ఏమీ లేకుండా మొత్తం తీసేసాను. ఇప్పుడు మంచిగా అయిపోయింది చెట్టు. నాకు తీసేసిన తర్వాత దాన్ని చూడక్కర్లేదు, నాకే హాయిగా అనిపిస్తుంది. నాకు హాయిగా అనిపిస్తుంది అంటే నా చెట్టుకు కూడా హాయిగా అనిపించినట్టే అన్నమాట. అది రేపటికి ఇంకా మంచిగా ఫ్రెష్గా హాయిగా ఉంటుంది అన్నమాట. అది ఇలా చూసుకుని ఇప్పుడు ఏమి లేదు కదా, ఆకులు నా కాండానికి. ఓకేనా అండి? ఓకే, ఇదండి. ఒక్కొక్క చెట్టుని మనం ఇలా చేసుకున్న ఒక 4 చెట్లు ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళినా, ఎక్కువ కూడా పెట్టుకోకపోయినా, ఆ 4 చెట్లు మంచిగా ఉన్నా కూడా మనకు ఆనందమే కదండి. ఎక్కువ ఉండి కూడా వాటిని మనం కంట్రోల్ చేయలేకపోయినా స్టార్టింగ్లో, ముందు దీని మీద అవగాహన వచ్చే వరకు మనం ఒకటేసారి ఎక్కువ పెట్టుకోకూడదండి. ఎందుకంటే దాని మీద మనకు ఒక అవగాహన రావాలన్నమాట, ఈ చెట్ల మీద. ఇలా చేస్తే ఇలా చేసుకోవచ్చు అని వచ్చిన తర్వాత ఒకటొకటి పెంచుకుంటూ వెళ్తే మనకి ఏం చేయాలి అన్నది తెలుస్తుంది కదా, అప్పుడు మనం కూడా చేయగలుగుతాం అన్నమాట. అట్లా బిగినర్స్కి ఇదే, 1-2 చెట్లు పెట్టుకోండి. 2 సక్సెస్ అయిన తర్వాత ఇంకో 2 పెట్టుకోండి. అంతేగాని ఇంకా ఒకటేసారి 10-15 కుండీలు తెచ్చేసి దింపేసేసి మట్టి పోసేసి పెట్టి వాటిని ఎలా మెయింటైన్ చేయాలో తెలియక మాకు రావట్లేదు, మేము చేయలేకపోతున్నాము అని డిస్కరేజ్ అవ్వద్దు. ఓకేనా అండి? మొక్కలు ఉన్నాయి, ఈ మొగ్గలు రేపటికి ఇచ్చిదే చక్కగా. ఓకేనండి, మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఈ చిన్న టిప్స్ మీరు కూడా ఫాలో అవుతారని నేను ఇది చేస్తున్నానండి. నిన్న మీకు పురుగులన్నీ తీసేసి మీకు ఇంకా నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు కూడా అండి, ఎందుకంటే ఇది కూడా చూపించిన తర్వాత ఈరోజు మొక్కలు ఎలా వచ్చినాయో చూపించి చేద్దామని చేయలేదు. చూడండి ఎంత ఫ్రెష్గా చక్కగా వచ్చినాయి. లేదంటే నేను అది చూసారా, ఇక్కడ రాలిపోయింది, ఇక్కడ మీలీబగ్ అలా అన్నమాట. నేను అది తీయలేదనుకోండి నిన్న, ఇవన్నీ ఇలా విచ్చేవి కావు, ఇలా రాలిపోయేవి. ఈ స్టేజ్లో కూడా ఇలా రాలిపోయేవి. అవన్నీ నేను మంచిగా తీసేసాను కాబట్టి అవి ఇట్లా చక్కగా విచ్చుకున్నాయి. చూడండి, ఈ మొగ్గ ఒకటి, ఈ మొగ్గ ఒకటి, 2, ఇక్కడ ఒకటి, 3 ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట చెట్టుకి. ఇప్పుడు ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ నిన్న చిన్న స్టేజ్లో ఉన్నాయి కదా, అవి పెద్దగా అయినాయి. నా చేతిలో ఇది వాడిపోయి ఇరిగిపోయింది చూసారా. అంటే ఏంటంటే ఈ డిసీజ్ ఉందంటే మాత్రం చెట్టు తట్టుకోలేదండి. ఇంకా మరి అట్లాగే మనకు ఎవరికన్నా హెల్త్ బాగాలేదంటే మనకు ఎంత డల్ అయిపోతాం, అలాగనమాట. ఇప్పుడు అది తీయటం మూలాన చూడండి చిన్న మొగ్గలన్నీ కొంచెం పెద్దగా అయినాయి. ఇలా ఎత్తి చూసుకుంటే కనుక మనకు ఏమి లేదు అంటే ఫ్లవర్స్ వచ్చిన వాటి దగ్గర చూడాలండి. ఫ్లవర్స్ ఉన్న వాటి దగ్గర మనకి ఎఫెక్ట్ లేకుండా ఉండేలాగా మొగ్గలు వచ్చే దాని దగ్గర చూసుకుంటే మనకు ఏదన్నా ఉంటే కనుక తీసేసుకోవాలన్నమాట. అట్లా మనం చెట్లని కాపాడుకుంటూ ఉండాలి ఫ్లవరింగ్ స్టేజ్లో. మెయిన్లీ మనకు కావాల్సిన పూలే కదా, పళ్ళ చెట్లకి పళ్ళు వచ్చేటప్పుడు, అట్లా ఆకుకూరలకి
కరెక్ట్గా ఆకులు కరెక్ట్గా మన చేతికి అందే టైంలోనే పురుగులు వస్తాయండి. వచ్చి ఆకుల్ని తొలిచేసి ఉంటాయి. అందుకే ఒక్కొక్కసారి ఆకుకూరలకి చిల్లులు పడతాయి కదా, అప్పుడు ఏంటంటే దాని మీద ఎగ్స్ పెట్టి అవి ఆకుల్ని చిన్న చిన్న క్యాటర్పిల్లర్స్ తినేస్తున్నాయి అన్నమాట. అది తెలుసుకుంటున్నాను. ఓకేనా అండి, ఇది కూడా మీకు చూపిద్దామని నేను ఆగాను అనమాట. వీడియో అప్లోడ్ ఈరోజు చేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తాను. అది ఓకేనండి. ఇది కంప్లీట్ ఈ హైబిస్కస్ ఎలా మనము మెయింటైన్ చేసుకోవాలి, మంచిగా పూలు రావాలంటే మనం ఎలా కాపాడుకోవాలి అనేది. కొంచెం ఈ సాయిల్ని కూడా మనం గుల్లగుల్లగా చేసుకుంటాం అప్పుడప్పుడు. ఇదంటే హార్డ్ అయిపోయిందిలేండి కుండీ నాది. కొంచెం వేరికి కొంచెం దూరంగా మనం వర్మీ కంపోస్ట్ని ఇచ్చుకోవాలి. ఏదైనా ఎరువులు ఏవి ఇచ్చినా కూడా మనం వేరుకి కొంచెం దూరంగానే ఇవ్వాలండి. మరి రూట్ సిస్టమ్కి మరి దగ్గరగా ఇవ్వకూడదు. ఇట్లా చిన్న గుంటలాగా చేసి కొంచెము ఇట్లా ఇచ్చామనుకోండి, మనం వాటర్ పోస్తున్న కొద్దీ ఇట్లా చిన్న గుంటలాగా చేసి ఇస్తే వాటర్ పోస్తున్న కొద్దీ అది పీల్చుకుంటూ ఉంటుంది అన్నమాట రూట్ సిస్టమ్. అది ఇంకోటి ఏంటంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలంటే డైల్యూటెడ్గా ఇచ్చుకోవచ్చు అనమాట. అదండి. ఓకేనా అండి. బాయ్.